తెరపై ప్రస్తుతం విపరీతమైన విధ్వంసం, హద్దులు దాటిన హింస, ఏర్లుగా పారే రక్తపాతాలే కనిపిస్తున్నాయి. ఓ నదిలా పారే ప్రేమకథ, పిల్లగాలిలా వీచే స్వచ్ఛమైన ప్రణయ గీతాలు, గుండెల్ని బరివెక్కించే భగ్న ప్రేమకథలు రావడం లేదు. ఇలాంటి తరుణంలో ఓ స్వచ్ఛమైన ప్రేమకథను, అసలు ప్రేమ నిర్వచనాన్ని చెప్పేందుకు 8 వసంతాలు అని వచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో, ఆడియన్స్కి ఏ మేరకు నచ్చుతుందో ఓసారి రివ్యూ చూద్దాం. ఈ సినిమా సమీక్షలోకి వెళ్లే ముందు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. షూట్ అండ్ షోకి స్వాగతం. ఈ సినిమా కథ ఏమిటంటే, శుద్ధి అయోధ్య పని పట్ల అకింత భావ, సాధించగల పట్టుదల్, కొండంత ధైర్యం, అంతులేని సాహసాన్ని ప్రదర్శించే ఓ యువ రచయిత్రి. రచనలే కాదు, బరిలోకి దిగితే ఎవరినైనా కింద పడగొట్టగల యోధురాలు. మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్లో శుద్ధి ఆరితేరిన వ్యక్తి. తండ్రి దూరమైన బాధల్లోంచి రాసిన పుసక్తం శుద్ధి గొప్ప రచయితగా మారుతుంది. నదిలా ప్రవహితున్ని తన ప్రపంచంలో తాను బతుకుతున్న శుద్ధిని ప్రేమలోకి దించుతాడు. చివరకు వరన్ తన స్వార్థాన్ని చూసుకుని శుద్ధిని నడి రోడ్డున వదిలేసి వెళ్తాడు. స్వాభిమానం, ఆత్మగౌరవం ఉన్న శుద్ధి ఏం చేస్తుంది? శుద్ధి జీవితంలో సంజయ్ పాత్ర ఏంటి? 8 వసంతాల్లో జరిగిన మార్పులు ఏంటి? ఈ కథలో శుద్ధి స్నేహితులు కార్తీక్, అనిత పాత్రలు ఏంటి అన్నది కథ. 8 వసంతాలు అనే టైటిల్ని చూస్తేనే ఓ పాజిటివ్ వైబ్ కలుగుతుంది. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగుదిర పదంతో టైటిల్ వచ్చి చాలా కాలమే అవుతుంది. ఫణీంద్ర ఈ కథతో తన నాలెడ్జ్ మొత్తాన్ని ప్రదర్శించాలని అనుకున్నాడేమో. అందుకే ప్రతి డైలాగ్, ప్రతి సీన్ను, తనలోని భావాన్ని, అనుభవాన్ని అంతా జోడించి ఓ పోయెటిక్గా మలిచాడు. కొన్ని చోట్ల కవి భావం అర్థమవుతుంది, ఇంకొన్ని చోట్ల ఆ భావం ఎక్కువైందన్న ఫీలింగ్ కలుగుతుంది. మరి కొన్ని చోట్ల ఇప్పుడు ఇంత అవసరమా అని అనిపిస్తుంది. ఇక ఫణీంద్ర కొన్ని సీన్లను బాగా హ్యాండిల్ చేశాడనిపిస్తుంది. ఇంకొన్ని సీన్లను సీరియల్స్ కంటే దారుణంగా సాగదీసింటూ, బోరింగ్ నడిపించింటూ అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్లో అక్కడ రాసుకున్న డైలాగ్స్ చాలా గొప్పగా అనిపిస్తాయి. నేను కాదని అనుకుంటే నా చున్నీ కూడా నిన్ను తాకదు, తాకనివెను అనే టైపులో రాసుకున్న మాటలు అమ్మాయి దృఢ సంకల్పాన్ని చాటుతుంది. అలా ప్రతి చోట అమ్మాయి గొప్పదనాన్ని, అమ్మాయి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చూపుతూ రాసుకున్న మాటలు, చూపించిన సన్నివేశాలు అద్భుతమనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ కాస్త ఎంగేజింగ్గా, ఎనర్జెటిక్గా, ఆహ్లాదకరంగా సాగుతుంది. ప్రేమ సన్నివేశాలు, వాటికి ఇచ్చిన బీజిఎం, చూపించిన విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా అనిపిస్తాయి. తెరపై ఓ సినిమా కాకుండా కవితా ఝరింగ్ చూసింటట్టుగా అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్కి కాస్త బాధని కూడా పరిచయం చేస్తాడు దర్శకుడు. ఆ తరువాత సెకండ్ హాఫ్ ఎలాంటి సంఘర్షణను చూపిస్తాడో అని అనుకుంటాం. కానీ ద్వితీయార్ధంలో కథ గాడి తప్పినట్టుగా అనిపిస్తుంది. అప్పటి వరకు ఎంతో ఆసక్తికరంగా సాగిన శుద్ధి ప్రయాణం సెకండ్ హాఫ్లో అంతగా ఆకట్టుకోకపోవచ్చు. మళ్లీ ప్రేమ చిగురించడం, అమ్మ కోసం త్యాగం చేయడం వంటి సీన్లన్నీ కూడా రొటీన్ అనిపిస్తాయి. ఆ సీన్లలో ఎమోషన్ కూడా అంతగా పండదు. నిదానంగా సాగడం, స్లో నెరేషన్, బోరింగ్గా అనిపించిన సీన్లు, షార్ట్ ఫిల్మ్లా అనిపించే సాగదీత, ఇవన్నీ ఈ చిత్రానికి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇక 8 వసంతాలు అంటూ అప్పటి వరకు మనం చూసిన కోణం వేరే, ఇంకో కోణం ఉందని ప్రీ క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అయితే అక్కడ కొన్ని చోట్ల ప్రేమ అంటే ఏంటి అని రాసుకున్న డైలాగ్స్ ప్రవచనాల్లా, నీతుల్లా అనిపిస్తాయి. అవి వినే ఓపిక అందరికీ ఉండకపోవచ్చు. అసలు ఈ సినిమాలో చాలా చోట్ల మాటలు ఇలా హితబోధ చేసినట్టుగా, నీతులు చెప్పినట్టుగా అనిపిస్తాయి. కొంతమందికి ఫణేంద్ర రాసిన డైలాగ్స్ గొప్పగా అనిపిస్తే, ఇంకొంతమందికి ఇవి ఇన్స్టా, ఫేస్బుక్ కొటేషన్లు, ఆటో వెనకాల రాసుకునే డైలాగ్స్ అనిపించొచ్చు. కొన్ని డైలాగ్స్లో మాత్రం చాలా డెప్త్ కనిపిస్తుంది. అలా ఈ మూవీని చూసిన ప్రతి ఒక్కరూ మాత్రం డైలాగ్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటున్నారు. చాలా రోజుల తరువాత ఇంత కవిత్వం, ఇంత లోతైన భావం కలిగిన మాటలు విన్నామన్న ఫీలింగ్తో బయటకు వస్తారు. అందులో కొన్ని అర్థం కావచ్చు, కాకపోవచ్చు, కాని మాటలు మాత్రం నెదడులోకి, గుండెల్లోకి వెళ్తాయి. ఇక కొన్ని చోట్ల ఫణీంద్ర చాలా వరకు లైఫ్ లెసన్స్ చెప్పే ప్రయత్నం చేశారు. మీ అమ్మానాన్నలు ఎందుకు ఇలా మీ కలల్ని పిల్లల మీద రుద్దేస్తారు అని ఫస్ట్ హాఫ్లో హీరో అంటాడు. ఆ ప్రశ్నకు అమ్మ చెప్పే సమాధానం చూస్తే ఫణీంద్రలో ఇంత ఆలోచించే లోతుందా అని అనిపిస్తుంది. 19 ఏళ్లకే బెంజ్ కారు నడుపుతున్నావు, కాని మీ నాన్న నడపలేకపోయారు. ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నావు, కాని మీ నాన్న అలా చేయలేకపోయారు.
ఆయన అలా చేయలేకపోయారు. కాబట్టే నువ్వు చేస్తున్నావు అని సంతోషిస్తుంటారు. సుఖాలే కాదు కలల్ని కూడా పంచుకో అంటూ తల్లి చెప్పే ఆ మాటలు గుండెల్ని తాకుతాయి. మరోచోట చెప్పులు అంటే కాళ్ల కింద ఉండేవే అని అనుకున్నన్ని రోజులు మన జీవితాలు కూడా అక్కడే ఉంటాయని ఇంకో పాత్రతో చెప్పించిన డైలాగు కూడా గుండెల్ని తాకుతుంది. చేసే పనిలో దైవాన్ని వెతుక్కోవాలి కాని అది చెప్పుకునే స్థాయిలో ఉన్న పని అయితేనే చెప్పుకోవడం సరికాదనే టైపులో చెప్పే డైలాగ్. ఇలా కొన్ని చోట్ల ఫణీంద్ర తన ఫిలాసఫీని చెప్పే ప్రయత్నం చేశారు. ఆడియన్స్కి ఏమాత్రం ఎక్కువతాయి ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. కశ్మీర్ అందాలు, ఊటీ వాతావరణాన్ని తెరపై ఎంతో ఆహ్లాదకరంగా అద్భుతంగా చూపించారు. విజువల్స్ ఎంతో రిచ్గా అనిపిస్తాయి. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే అన్నీ బాగుంటాయి. టెక్నికల్గా ఈ మూవీకి మంచి మార్కులే పడతాయి. పాటల్ని తెరపై అందంగా తెగపట్టించారు. హేషం ఇచ్చిన బీజిఎం హార్ట్ టచింగ్ ఉంటుంది. వారణాసి ఫైట్ సీక్వెన్స్ అడిరిపోతుంది. కథనంలో ఇంకాస్త ఎంగేజింగ్, ఇంట్రెస్టింగ్ డ్రామా ఉంటే రిజల్ట్ వేరేలా ఉంటుంది. కొన్ని చోట్ల మాటలు మాత్రం ఈ సినిమాకు ప్రధాన బలం. ఆర్టిస్టుల విషయానికి వస్తే అనంతిక గురించి ముందు చెప్పుకోవాల్సింది. అందమంటే ఏంటి అని ఫణీంద్ర చాలా పెద్ద డైలాగులే రాశాడు. ఆ డైలాగ్స్ అన్నీ కూడా అనంతికకు వర్తిస్తాయి. అందమంటే గుణం, ధైర్యం, సాహసం, కరుణ ఇలా అన్నీ కూడా అనంతికలో ఉన్నాయి. అనంతికను చూస్తుంటే ప్రేక్షకులకు తెలియని ఓ ప్రేమ, గౌరవం, అభిమానం, ప్రేమ పుట్టుకొచ్చేస్తాయి. తెరపై ఆమె కట్టుబొట్టు, నడవడిక ఇలా అన్నీ కూడా మెప్పిస్తాయి. ప్రేమైనా, బాధైనా, పోరాటాలైనా ఆమె తెరపై మాయ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక హను తన వరకు న్యాయం చేశాడు. రవి దుగ్గిరాల సెకండాఫ్లో కనిపించి క్లైమాక్స్ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు. మిగిలిన పాత్రల్లో కార్తిక్, అనిత, హెరోయిన్ తల్లి ఇలా అందరూ ఓకే అనిపిస్తారు. అయితే ఆడియన్స్కి ఇలాంటి ఓ డెప్త్, ఇంటెన్స్ లవ్ స్టోరీలు ఇప్పుడు ఎక్కువతాయా? ఇప్పుడున్న ట్రెండ్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షాన్ని కురిపిస్తుందా అంటే చెప్పలే. అందరికీ ఈ 8 వసంతాలు అంత గొప్పగా అనిపించకపోవచ్చు. కానీ కొందరికి అయినా అద్భుతంగా అనిపించొచ్చు. నా సమీక్ష నచ్చితే షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ సహానా AI.